ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం మీద బయటకు వస్తుంటే జనాలు వస్తున్నారు అంటున్నారు. నిజంగా వాళ్ళంతా అభిమానంగానే వచ్చేవాళ్ళు. డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు జనాన్ని. అంతే అంతే తప్ప అభిమానంగాను అభిమానం ఎవరో రాడు. ఇప్పటికైనా కనీసం ఒక ఆలోచన ఏమైనా ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? సరే రాష్ట్రం బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, మనం కూడా ఎంతో కొంత వాళ్ళకి సహకరిద్దాం అనేది ఏమన్నా కనపడుతుందంటారా? అది ఇంపాసిబుల్, ఆయనకి లేదు. పోనీ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించచ్చు కదా, ఆయన ప్రజా సమస్యల మధ్య పోరాడుతున్నా అంటాడు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు? ఆయనకి ఒక ఇది ఏది ఈర్ష్య, ఇగో. అంటే మరి ప్రజలు గెలిపించారు కదా సార్, కనీసం ఆయన పులివెందులకు సంబంధించి కానీ లేదా ఆయనతో పాటు కలిసిన మిగతా 10 మంది వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ ఏమైనా మాట్లాడచ్చు కదా వాళ్ళు వచ్చి. ఆయనంతా హార్ట్ ప్రొడక్షన్. ఆ రోజు ఆడ డ్యామ్ అని నీళ్లు కొట్టి చెట్టింగ్లు వేసి నీళ్ళు వేసి 4 వేసి మళ్ళీ ఏమన్నా తీసేశారు. మరి జనాభా ఆలోచిస్తారా? మరి సన్నాసి మందులు వదిలేసి లెక్కరయ్యి జనాన్ని చాలా నాశనం చేశాడు. ఇక్కడ చెప్పాలంటే ఏపీలో ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఈ 2 ఏళ్లుగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకోవైపు లోకేష్ గారు యువనాయకుడిగా కానీ ఎలా ఉంది సార్ వాళ్ళ పనితీరు? ఎలా ఉందంటే వీళ్ళు బాగానే ఉంది, ముందు కూడా బాగానే చేస్తారు. ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుపడాల. అంతకు ముందు ఆయన రాక వస్తే మళ్ళీ నాశనం అయిపోద్ది. ఆయన ఏం చెబుతున్నాడు? పక్కపడతాం, వచ్చి వాళ్ళని వేస్తాం, అక్కడ పంపిస్తాం, ఏమి చేస్తాం, ఆఫీసర్లు అంటున్నాడు, జనాన్ని అంటున్నాడు, రప్ప అంటున్నాడు, నరుగుతాం అన్నాడు. అది చాలా తప్పది. ఆయనకి అనుభవం లేదు, వయసు లేదు, ఏదో అదొక. అంటే కొన్ని కోట్ల మంది భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. కనీసం లడ్డులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిన తర్వాత అయినా ఎక్కడైనా పశ్చాత్తాపం కానీ లేకపోతే తప్పు జరిగిందనే బాధ కానీ ఎక్కడైనా ఆయన డిక్షనరీలో లేదు. తప్పు చేసాము అంత ముందు అనేది అది మళ్ళీ వాళ్ళు సారీ చెప్పడం కానీ, అది ఏదన్నా ఇది చెప్పడం కానీ, తప్పు అయిపోయినా ఒప్పుకోవడం అనేది ఆ డిక్షనరీలో లేదు. గత 5 ఏళ్ల హయాంలో తిరుమలలో జరిగిన తిరుమలేంది అన్ని చోట్ల విగ్రహాలు ధ్వంసం చేసి అవన్నీ చేశారుగా తప్పుగా. అన్ని కులాల్లో కూడా బాధపడుతూనే ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఆయన లేదు, ముందు భూస్థాపితమైంది. కూటమి ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉంది. రేపు 1వ తారీఖు అంటే ఇవాళ ఆదివారం వచ్చి అడ్డం వచ్చిందంటే ముందు రోజే ఇచ్చేస్తున్నారు పెన్షన్లు అందరూ బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, లేడీస్ బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం అద్భుతంగా ఉంది. ఇక అసలు ఆలోచించాల్సిన పని లేదు. లోకేష్ పరిపాలన మాత్రం సూపర్. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలో నంబర్ 1 ఎమ్మెల్యే లోకేష్. రప్ప అంటున్నాడు, రక్తాభిషేకాలు అని చెప్పి పెద్ద గొడవలు. రప్ప లేదు, జనం రప్ప అంటారు, జనం కొడతారు వాళ్ళని, అంతే. ఆ ఓట్లతో కొట్టేయడమే. దాదాపుగా ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లని కానీ, సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే రోడ్లని కానీ, డెవలప్మెంట్ కానీ ఏమన్నా బ్రహ్మాండంగా ఉండే స్వామి. బ్రహ్మాండంగా ఉండే, అసలు దగులు పడాల్సిన పనేం లేదు. నేను అంతకుముందు వైఎస్ఆర్ ఈ చంద్రబాబు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో ఆ రోజు నుంచి మారిపోయి దీంట్లోకి వచ్చా. పింఛన్ 4000 ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు, బ్రహ్మాండం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. చీ ఇంటికి వచ్చి పాపం టైం ప్రకారం చెప్తారు. అడగండి. ఇంటికాడ మోకాళ్ళ లోతులు ఉండేయండి నీళ్లు ఈ రోడ్డు రావాలంటే. ఇప్పుడు సొక్కుండమని రోడ్డు మీద, ఒక్క సొక్కుండమని రోడ్డు మీద. డ్రైవర్ సార్ 46 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా ఉండే రోడ్లు కూడా. ఈ తర్వాత బ్రహ్మాండంగా ఉంది. రోడ్లకి ఏమండే సూపర్గా ఉండే. ప్రభుత్వానికి అంటానికి లేదు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఇంకా పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి, ఆయన ప్రయత్నం చేస్తుంటే అవసరం సార్. మాకు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంది. మాకు శనివారం నాడే వచ్చేసి 7ంటికి వచ్చి ఏమండే రండి సార్ పింఛన్ ఇస్తున్నాం అన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎంత గౌరవంగా మాట్లాడతాడని. బ్రహ్మాండంగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది బాగా. పెన్షన్లు కానీ లేకపోతే రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది? శుభ్రంగానే ఉంది. పింఛన్లు వస్తున్నాయి, అమ్మటే వస్తున్నాయి, 7ంటికి వస్తున్నాయి పింఛన్లు. మరి ఏమీ లేదు, అందరూ మోసం చేశాడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మనం కూడా ప్రెస్ మీట్ పెట్టి జనాల్ని మోసం చేశారు. ఆయన గెలుసు కోసం, ఆయన ఓట్ల కోసం అంటాడు, ఆ సానుభూతి కోసం అంటాడు. ఇప్పుడు ఎంతసేపు అధికారమేనంటావా? ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదా? అధికారం కావాలని అంత మించి ఏముండదు. ఇప్పుడు సరే, ఆయన పులివెందుల్లో గెలిచాడు, అసెంబ్లీ జరుగుతుంది. నీ పులివెందుల నియోజకవర్గంలో సమస్యలు కానీ లేకపోతే రాష్ట్ర సమస్య అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. మాట్లాడవచ్చు, అసెంబ్లీలో మాట్లాడవచ్చు. సీటు ఉంది కదా, గెలిచాడు కదా. ఎందుకు లేదు సార్? ఆయన గెలిచాడు కదా, ఎమ్మెల్యేగా గెలిచాడు అని. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు ఆయన. ప్రతిపక్ష హోదా ఎవరి వాళ్ళు? జనాల వాళ్ళు. ఒక్కడ వెళ్ళి మాట్లాడితే 100 మంది 150 మంది ఒక్కడ గెట్టగలుగుతాడు ఒకడు. చంద్రబాబు గారు ఆ గతంలో ఒక్కడే కదా సార్ చేసింది. మరి చూసారు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నిలబడి అందరినీ పంపించేసి
ఎమ్మెల్యే ఉండాలి అవును, వాళ్ళందరినీ పంపించేసి వాళ్ళందరినీ డిస్మిస్ చేస్తే ఆయన ఒక్కడే వెళ్ళాడు ఒకసారి సభకి. తను వస్తాడు అడిగితే రాడు రాడు మాట్లాడు వాది వచ్చుగా వచ్చి అసెంబ్లీలో వచ్చి అది వాది వచ్చుగా అవును అవును. బయట మా వాది ఇప్పుడు అంబటి రాంబాబు గారిని పలకరిస్తానో లేదా జోగి రమేష్ గారిని పలకరిస్తానో అంత ఇదిగా ర్యాలీగా వెళ్తున్నప్పుడు అదేదో అసెంబ్లీలో చెప్తే అందరూ ప్రపంచం అంతా చూస్తుంది కదా. అసెంబ్లీకి వెళ్తే బలాబలాలు తెలుసుకోవచ్చుగా, ఆ, బలాబలాలు అసెంబ్లీ తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలుసుకోవడం బయట తెలుసుకోవడం దానికి నేను అట్ట చేశాను నేను గెలుస్తాను ఎందుకు. ఇప్పుడు ప్రభుత్వంలో అయితే మార్పు ఉందంటారా? బానే ఉందా పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం, రోడ్లు బాగుంటాయి, పింఛన్లు ఇస్తున్నారు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయం గానీ లేదా మంత్రులు సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా వాళ్ళు స్పందిస్తున్న తీరు గానీ మీరేమనుకుంటున్నారు? చాలా మార్పు ఉందండి. ఈ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందుతున్నాయండి. చాలా పెన్షన్ 4,000 చేయడం అంటే పారదర్శకంగా నడుస్తుందంటారా పరిపాలన? పరిపాలన పారదర్శకంగా నడుస్తుందండి. కానీ ఎక్కడన్నా ఒకటి అనర్హులు తీసేస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు గోలు చేస్తున్నారు, అర్హులు తీసేస్తున్నారు. అని అర్హులు ఎక్కడే తీసేలా పెన్షన్లు గానీ ఏవైనా గానీ మొత్తం అన్ని సకాలంలో టైం అన్ని బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు ఎలా ఉందంటే? చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉన్నారు జనం అందరూ, ఏ గొడవలు లేవు, లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంది, అన్ని కరెక్ట్ గానే నడుస్తున్నాయి. ఈ రోజున తిరుమల లడ్డు వ్యవహారం సార్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆలోచించే పరిస్థితి. మొన్న స్వామీజీలు గానీ లేకపోతే జరిగిన అన్యాయం గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ పశ్చాత్తాపం? అంతకుముందు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళకు ఉండదండి. వాళ్ళకి ఆ రిలైజేషన్ అనేది ఉండదు. అసలు ఆ పార్టీకే రిలైజేషన్ అనేది ఉండదు. తిరుమలని నాశనం చేయడానికి వచ్చారు అంతే. ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్న 2007 నుంచే 2 కొండలని పెట్టాడు. తర్వాత గోల్ చేస్తే మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 7 కొండలని మార్చారు, మళ్ళీ జీవో ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి చరిత్ర వీళ్ళకి తెలియకపోవచ్చు, మాకు పాతాలకు అందరికి తెలుసుద్ది. వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్పుకుంటున్నారు అంతే. వస్తే రక్త తర్పణాలని చెప్పి ఇవన్నీ ఏముండదు, ఊరినాటి చెప్పుకోవడం అంతే, ఏమి లేదు. ఈసారి వచ్చేది మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంటే, కూటమి గవర్నమెంటే వచ్చింది మళ్ళీ. ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి, ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరాలనిపిస్తుంది. చాలా బాగుందండి. అన్ని సార్లు వెళ్ళిన కాడల్లా బాగా డెవలప్ చేస్తున్నాడు. అన్ని సార్లు విద్యా వ్యవస్థను కూడా బాగా డెవలప్ చేస్తున్నాడు. మార్పు ఉందంటారా? పరిపాలనలో మార్పు ఉందంటారా? చాలా మార్పు ఉందండి. జనం అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. చాలు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎవరు పనులు చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అందరికి వెళ్తున్నాయి. చాలు. పెన్షన్ టైంకి వస్తుందా బాబాయ్? పెన్షన్ టైంకి ఇస్తున్నారా? ఏమైనా తగ్గిస్తున్నాడు? అంటే మాటలు కాదండి, కష్టపడి సంపాదించి తెలుసు. అవును. ఆయన 3,000 ఇస్తానికి 250 పెంచుకుంటూ వచ్చాడు. అవును. ఈయన ఎగ్జాంపుల్ 4,000 ఇచ్చాడు. అవును. సంతోషం. కానీ సార్ అంటే ఇంత చేస్తున్నా, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఇంత కష్టపడుతున్నా, ఏదో ఒకటి వెనక్కి లాగుదామనో లేకపోతే ఏదో ఒక మాట అందామనో అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఆయన్ని అట్లా సూపర్ తిండి తేడా అండి. నేను ఒక్క మాటగా చెప్పగలుగుతాను. నేను అమ్మటోళ్ళేనండి. సూపర్ తిండి. ఏమండి దొంగ. మీ ఇంటి పేరు ఏంటండి? అమ్మటోళ్ళు. అంబటే. మరి ఇప్పటికి కూడా కనీసం ఆయన ఇంకా నేను తగ్గేదే లేదు, మాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. పేరు ఏంటనే పిలుపులు లేవు మాకు, మేము అసలు గుర్తు పెట్టుకోం ఆయన్ని. మనకేం అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఆయన అట్లా చేయడం మంచిదేనంటారా? మంచిది కాదండి. ఆయన మాట్లాడతాడు ఊరక, నిన్న వచ్చిన తర్వాత కూడా అట్టబడితే మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ఆయన పరామర్శిస్తున్నారు. అసలు ఆయన ఏమైందని ఆయన పరామర్శిస్తున్నారు? వాళ్ళు చౌదరీస్ ఉన్నారు, అది ఇది అని చెప్పి తిడుతున్నాడు. అవును, అందరం తిడుతున్నాడు. బాబాయ్ దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మీ అభిప్రాయం ప్రకారం అంటే గతంతో పోలిస్తే ఏమైనా మార్పు తెలుస్తుందా? పెన్షన్ టైంకి ఇస్తున్నారా, ఏమైనా తగ్గిస్తున్నారా? టైంకి ఇస్తున్నారు, తగ్గట్లేదు. టైంకి ఇస్తున్నారు. 1 తారీఖు ఉదయాన్నే 8-9 గంటలకు ఇస్తున్నారు పెన్షన్లు. మెరుగు ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, ఇబ్బంది ఏం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, బాగానే జరుగుతుంది. డెవలప్మెంట్ బాబాయ్, రోడ్లు కానీ డెవలప్ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని సక్రంగా చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. జగన్ కంటే మెరుగ్గా చేస్తున్నారు. మళ్ళీ నేనే వచ్చేది అంటున్నాడు. సరేనండి, ఎవరు కూడా చెప్పుకోకపోతే ఎట్లా? ఎవరు కూడా చెప్పుకోవాలిగా, చెప్పుకుంటేనేగా మనశ్శాంతి ఉండేది. చెప్పుకోవాలి కదా, అది చెప్పుకుంటామన్నారు, చెప్పుకొని ఉండే. గతంతో పోలిస్తే ఈ రోజున మనకి ఏదైనా సమస్య ఉంటే వెళ్ళి నేరుగా నాయకుడికి చెప్పుకోవచ్చు అనే ఒక భరోసా ఉందండి. ఉంది. పరిపాలన బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గురించి వదిలేసేయండి, మన పని మనం చేసుకోవడమే అంతే. మనం అభివృద్ధి మనం వెళ్ళామనుకోండి, ప్రజలు కూడా అభివృద్ధిని గౌరవిస్తారు, కానీ ఊరికే మాటలు చెబితే పని జరగదండి. ప్రజలు ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి బాగా దోహదపడుతుంది. చివరిగా సార్ లడ్డు తిరుమల లడ్డుకు సంబంధించి కనీసం ఆ కెమికల్స్ కలపడం కానీ ఎక్కడైనా అది కల్తీ అనేది ఇచ్చింది కదా ల్యాబ్ రిపోర్టు, మరి ఆ కల్తీతోనే కెమికల్స్ తోనే చేశారు, నెయ్యి అనేది లేదు కదా అక్కడ. లేదండి, పశ్చాత్తాపం లేదు అసలు. హిందువుల మనోభావాలకు సంబంధించిన లేదు చాలా తప్పండి, అది అవమానించడమే, హిందూ భావాలను దెబ్బతీయటం అది.